ఇవాళ నేను ఎక్కడున్నానో తెలుసా? వరంగల్ భద్రకాళి టెంపుల్లో. భద్రకాళి అంటే కాళీమాత రూపంలో ఉంటదేమో అని అనుకున్నా, కానీ గుడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. కానీ ఆ రూపం ఎట్లుందో తెలుసా? ఆ లక్ష్మి ఏమో తప్పుగా అంటున్నారేమో అని అనిపించింది ఒక్కసారి చూడగానే. ఆ ఫేస్ లో ఉన్న కళ నిజంగానే మనం భద్రకాళి టెంపుల్ కి వచ్చినామా అని అనిపిస్తుంది. దేవుడు పిలుపు వచ్చింది అని చెప్తూ ఉంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, నీకు బాగా పిలుపులు వస్తాయి అని. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. మనం ఏ పని చేయాలన్నా ఆ శివుని ఆజ్ఞ ఉండాలి కదా. మరి మీరు ఏమైనా అనుకోండి, నేను మాత్రం దేవుడిని నమ్మే తీరుతా. అట్లానే నేను మూఢనమ్మకాలు ఫాలో అవ్వను, అని మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే మనకి నడిపిస్తాడని గట్టిగా బిలీవ్ చేస్తా. ఎప్పుడైనా ఏ గుడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ మన కులదైవం తలుచుకున్న తర్వాత దేవుణ్ణి మొక్కుకోవాలంట. మీరు ఎప్పుడైనా భద్రకాళి టెంపుల్ కి వచ్చిరా? అయితే ఇంకొక కామెంట్ కూడా వచ్చింది, ఈవిని సెల్ఫీ అడిగితే కనీసం ఇవ్వలేదు అని. మీరు ఎవరో ఏమో, ఐఎమ్ సో సారీ, మీకు చూడలేదేమో, లేదంటే ఇంకొకరితో ఫోటో దిగుతున్నానేమో తప్ప ఒకరుగా నేను సెల్ఫీ ఇయ్యను అని చెప్పిన సబ్స్క్రైబర్స్ అంటే నా దేవుళ్ళు అని నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఏదేమైనా మీరే నా దేవుళ్ళు.